ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, దాచేసి దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ ని డిలీట్ చేసి వీళ్ళందరూ బలవంతంగా రాశారని ఇన్వెస్టిగేషన్ అప్పుడు తేలిందండి. కానీ ఫస్ట్ అదే రోజు అదే క్షణం అప్పుడు చూసినటువంటి సునీత ఇది మా నాన్న లెటర్ రైటింగే అని చెప్పింది, లెటర్ రాసింది మా నాన్నగారే అని చెప్పింది. దాంట్లో ఉన్నటువంటి పేరు ప్రసాదే అని వాళ్ళ నాన్నగారు రాసినా కూడా ప్రసాద్ కాదని చెప్పేసింది. ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది కదా అది ఎలా రాశారు, ఏమి రాశారు. ప్రతి స్టేట్మెంట్ లేను ఒక స్టేట్మెంట్ లో జూలై 30th అదేనండి, అది ఎంక్వైరీ జరగాలి. దాంతోపాటు మరొకటి ఏం జరిగిందంటే ఆశ్చర్యకరంగా సునీత గారు ఏం చెప్పారంటే నేను ఒక్కరినే ఐఎమ్ ఓన్లీ సింగిల్ చైల్డ్ టు మై ఫాదర్ అని చెప్పింది. ఆ తర్వాత ఏం చెప్పింది, మా ఫాదర్కి ఇల్లిగిటిమేట్ సన్ అంటే చట్ట విరుద్ధమైనటువంటి కొడుకున్నాడు అని చెప్పింది. దుర్మార్గం అంటే మా నాన్నగారితో అర్థమయ్యే విధంగా వారసుడు లేడు, ఈ ఒక్కటే ఆస్తికి వారసురాలు, మధ్యలో వారసుడు వచ్చాడు అనేది ఇక్కడ పాయింట్. అంతేనా? కాదండి, తన ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పిందంటే నేనే ఏకైక కూతుర్ని, మా నాన్నగారికి ఎటువంటి చైల్డ్లు లేరు అని చెప్పింది. తర్వాత ఏ స్టేట్మెంట్లో ఏం చెప్పిందంటే షమీమా అని ఇంకొకరు ఎవరో ఉన్నారు, వారికి ఒక బెడ్ ఉన్నారని తెలుసు, కానీ అతను చట్ట విరుద్ధమైనటువంటి కొడుకు కదా అని చెప్పింది సిబిఐకి. దాంతో పాటు ఏం చెప్పింది, పేజ్ నెంబర్ 83 ఛార్జ్ షీట్ లో ఐ హ్యాడ్ నో టాకింగ్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ ఫర్ లాస్ట్ మెనీ ఇయర్స్ since the issue of Sheikh Shamim having relationship with my father came to my knowledge, I restarted talking with my father a year before his death. షేక్ షమీం అనే ఆవిడ్ని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్లుగా నేను మా నాన్నతో కనీసం మాట్లాడలేదు. మా నాన్న చనిపోయే ముందు 1 సంవత్సరం క్రితమే నేను మా నాన్నతో మాట్లాడానని ఆమె చెప్పింది. దాంతోపాటు నేను we made certain changes to the bank accounts, we took his name out of the check signing authorities. ఆయన దగ్గర ఉన్నటువంటి చెక్కింగ్ సైన్ అథారిటీస్ అన్ని మేము తీసేసుకున్నాం. కారణం ఏంటంటే తన రెండవ భార్యకి తన కొడుక్కి ఆస్తిలో వాటాలు ఇస్తారని. ఇవన్నీ నేను చెప్పట్లేదండి, ఇది చెప్పింది నర్రెడ్డి సునీత గారే చెప్పారు. దీంతో పాటు ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ని వివేకానందరెడ్డి గారు తను డబ్బులు లేక చిత్రహింసలకు గురవుతూ తను పడేటువంటి నానా ప్రయాసాలు, కనీసం ఆయనకి అలవాటైనటువంటి మద్యపానం చేసుకోవడానికి తన దగ్గర 500-1000 రూపాయలు కూడా లేకుండా వేరే వారిని అప్పు అడిగేటువంటి స్థాయికి కూడా వివేకానందరెడ్డి గారు వెళ్ళేటట్లు అతన్ని తీవ్రంగా ఆర్థిక బలహీనుడిని చేసి చివరికి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని వీలునామాగా తన రెండవ భార్యకి తన కుమారుడికి రాస్తున్నప్పుడు ఈ హత్య జరిగింది. మేము అడుగుతుంది ఒకటే, మోటివ్ ఆఫ్ ద మర్డర్ అండ్ మర్డర్ ఆఫ్ ఫర్ ద గెయిన్ అనేది ఆ రౌండ్ సీల్డ్ సంబంధించిన డాక్యుమెంట్స్. మేము అడుగుతుంది ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి, వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా చంపి దొంగలించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి. అవినాష్ రెడ్డి గారి మీద మీరు నెపం నెట్టకేయండి, ఎందుకంటే అవేమి బీఫామ్లు కాదు కదా, బీఫామ్ అప్పుడు ఇవ్వరు కదా. ఇవి ఖచ్చితంగా చెప్పింది కదా